లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ సాకేత. ఈ రోజు మనము కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఉన్నాము. నామినేషన్ల హవా అయితే జోరుగా నడుస్తోంది. అయితే ఈ కార్యాలయంలో కాస్త కార్పొరేటర్లుగా వచ్చి నామినేషన్ వేయడానికి వచ్చిన వాళ్ళకు ప్రతి అభ్యర్థులకు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ ఇబ్బందుల గురించి మనతో మాట్లాడడానికి, అలాగే జనం యొక్క నాడి ఎలా ఉందో తెలుసుకోవడానికి మనమైతే సిద్ధంగా ఉన్నాం. మరి తెలుసుకుందామా, రండి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మనం ఉన్నాము. మనతో పాటు గోపాలకృష్ణ గారు ఉన్నారు. 46వ డివిజన్ కి అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి వచ్చారు. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి ఇబ్బందుల గురించి, ఇక్కడ వాళ్ళు పడుతున్నటువంటి వేదన గురించి వారి మాటల్లో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. నేను మీ పెద్దపల్లి గోపాలకృష్ణ, మీ భారతీయుడిని నేను. సార్, ఇప్పుడు ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో చాలా మంది నామినేషన్ అభ్యర్థులు వస్తూ పోతున్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి ఇబ్బందుల గురించి, ఏమైనా ఇబ్బందులు అవుతున్నాయా, అసలు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, దాని గురించి వివరంగా మీ మాటల్లో మా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం. చాలా మంది అభ్యర్థులు నిన్న ఉదయం 10 గంటలకు ఎన్ఓసీల కోసం అప్లై చేశారు. నేను కూడా నిన్న ఉదయం 10 గంటలకు ఎన్ఓసీ కోసం అప్లై చేయడం జరిగింది. ఇంతవరకు ఒక్క అభ్యర్థి కూడా ఎన్ఓసీ ఇవ్వలేదు. ఇవ్వకపోగా అధికారులను అడిగితే వారు తప్పుల తడక సమాధానం ఇవ్వడం, ఏం తెలియదు మాకు, వెతుక్కోండి, చూసుకోండి అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. ఒక్క అధికారి కూడా సరైన సమాధానం చెప్పట్లేదు. అభ్యర్థులు నామినేషన్ వేయమంటారా, ఉపసంహరించుకోమంటారా, అధికారులు చెప్పాలి. వెంటనే దీనిపైన మున్సిపల్ కమిషనర్ చర్యలు తీసుకోవాలి. ఈసీ కమిషనర్ కూడా చర్యలు తీసుకొని అధికారులకు దిశానిర్దేశం చేయవలసిందిగా కోరుతున్నాం. సార్, ఇప్పుడు చాలా మంది అధికారులు ఉన్నారు, ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అభ్యర్థుల నామినేషన్స్ కూడా ఎక్కువ స్థాయిలో వస్తున్నాయి. మేబీ ఆ కారణంగానే ఏమైనా వాళ్ళ ఆలోచన ధోరణి లేకుంటే వాళ్ళ పనితీరు అనేది మారిందని అనుకోవచ్చా, లేకుంటే వాంటెడ్ గానే చేస్తున్నారు? దీనిపైన ఏమైనా పై యంత్రాంగానికి మీరు కంప్లైంట్ ఇవ్వడం కానీ, లేకపోతే వివరంగా ఏదైనా ఇది జరుగుతుంది అని చెప్తే వాళ్ళ నుంచి ఏమైనా చెప్పారా సమాధానం? పై యంత్రాంగానికి తప్పకుండా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒక్క అధికారి కూడా సరైన సమాధానం చెప్పట్లేదు. నిర్లక్ష్యంగా అభ్యర్థుల మీదకి మాట్లాడుతున్నారు. తప్పకుండా నేను పై అధికారులకి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఉన్న అధికారులు వాళ్ళు టైంపాస్ చేయడానికి ఉన్నారు. చాలా మంది ఛాయలు తాగడానికి, బిస్కెట్లు తినడానికి తప్ప అభ్యర్థుల ఆవేదన ఎవరు పట్టించుకోవడం లేదు. దీనిపైన మున్సిపల్ కమిషనర్ చర్యలు తీసుకోవాలి. ఈసీ కమిషన్ కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా దీనిపైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అంటే ఈ రోజు మీ యొక్క అప్లికేషన్ ని తీసుకొని రేపటి నుంచి ఏమైనా మార్పు వస్తుందని ఊహిస్తున్నారా? ఎలాంటి మార్పు అంటే మెయిన్ గా ఇక్కడ జరుగుతున్నటువంటి సమస్యల్లో అతిపెద్దది ఏమై ఉంటుంది, దాన్ని ఎలా మార్చవచ్చు అనేది మీ అభిప్రాయంగా చెప్పండి. వీళ్ళు నిన్న కూడా చెప్పాను. నిన్న మార్నింగ్ 10 గంటలకు నేను దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఎన్ఓసి కోసం 3 దరఖాస్తులు ఇవ్వడం జరిగింది ఎన్ఓసి కోసం. కానీ ఒక్క దరఖాస్తు కూడా ఇంతవరకు నాకు రాలేదు. ఇంతవరకు అధికారులను అడుగుతుంటే నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. వారు ఒక క్యూ పద్ధతి పాటించడం లేదు. ఎవరు సరైన ఇచ్చిన పేపర్స్ అక్కడక్కడనే మాయమవుతున్నాయి. ఎవరికి కరెక్ట్ వర్క్ చేయడం లేదు ఇక్కడ. అంటే దీని వెనక ఏదైనా రాజకీయమైన సంబంధిత వాళ్ళకి ఏమైనా అవకాశం ఉందా, లేకపోతే వీళ్ళ పనితీరుకు ఇంతమంది వర్గాలు పార్టిసిపేట్ చేస్తున్నాయి, ఎవరు కూడా హెచ్చరించడానికి ముందుకు రావట్లేదా? ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? ఎవరు కూడా హెచ్చరించడానికి ముందు రావట్లేదు. చాలా మంది మాట్లాడుతున్నారు, అధికారులతోటి గట్టిగానే మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళ సమాధానం ఏం చెప్పట్లేదు. వెతుక్కోండి, చూసుకోండి, నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు, అంతే. అది అంటే వాళ్ళ పనితీరు మెరుగుపడడంతో పాటు వచ్చిన ప్రతి ఒక్క అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అంటే ఇక్కడ ఏమైనా వచ్చే వాళ్ళకు కూడా వాటర్ ఫెసిలిటీ అట్లాంటి ఏమైనా ఏర్పాటు చేసిండ్రా, లేకపోతే కనీసం ఆ వసతులు కూడా, మౌలిక వసతుల సదుపాయాలు ఏమైనా ఉన్నాయా? పోలీస్ వారి యంత్రాంగం చేస్తున్నటువంటి పనితీరు ఎలా ఉంది, దాని గురించి మీ వివరణ ఏంటి? ఎలాంటి సదుపాయం లేదు ఇక్కడ. కనీసం త్రాగునీరు సదుపాయం కూడా పెట్టలేదు. ఓన్లీ అధికారులకు మాత్రం ఛాయలు, బిస్కెట్లు టైం టు టైం వస్తున్నాయి.
అర్ధ గంటకు ఒక 10 నిమిషాలకు ఒకసారి చాయ్, 10 నిమిషాలకు ఒకసారి బిస్కెట్ వాళ్ళకి వస్తున్నాయి. ఇక్కడ ఉన్న అభ్యర్థులకు కానీ వాళ్ళతో వచ్చిన ప్రపోజల్స్ కానీ ఎవ్వరికి ఏమాత్రం సదుపాయాలు కల్పించలేదు మున్సిపల్ ఆఫీస్లో. మున్సిపల్ ఆఫీస్ పనితీరుల వ్యవస్థలో చాలా ఆందోళనకరంగా ఉంది. ఎవ్వరు కూడా కనీసం రెస్పాండ్ అవ్వట్లేదు. ఎన్ఓసికి సంబంధించి నిన్నటి అభ్యర్థనను కూడా ఈ రోజు వరకు కూడా లెక్క చేయకుండా చాలా కష్టపడుతున్నారు. కార్పొరేటర్ల వ్యవస్థను కానీ మనోవేదనను కానీ ఏ అధికారులు కూడా పట్టించుకోకుండా మున్సిపల్ అధికారులు ఇలాగే ప్రవర్తిస్తున్నారని 46వ వార్డుకు సంబంధించిన కార్పొరేటర్ గా నామినేషన్ వేసినటువంటి అభ్యర్థి గోపాలకృష్ణ గారు వారి ఆవేదనను వెల్లబుచ్చుతున్నారు. అలాగే మీ యొక్క వార్డుకు సంబంధించి సభ్యులు ఎంతమంది పోటీ చేస్తున్నారు, మీకు ఎందుకు అంటే మీరు ఎన్ఓసి తీసుకోవడానికి ముందుగా అంటే మీరు బలపరచుకోవడానికి మీకు సంబంధిత వ్యక్తులు రావడమే కానివ్వండి, వాళ్ళ సంతకాలు తీసుకునే విషయంలో కానీ అన్ని ప్రాపర్ గా జరిగినాయా, లేకపోతే అక్కడ కూడా ఏమైనా పొరపాట్లు జరిగినాయా? అందరికీ ఇబ్బందిగానే ఉంది. అందరు అభ్యర్థులకు చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను 46వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలనుకుంటాను. ఇవాళ అందరికీ అదే అభ్యర్థులందరికీ అదే ఇబ్బందులు కలుగుతున్నాయి. సో ఈ ఇక్కట్లను ఇంకా ప్రభుత్వం చొరవ తీసుకొని కనీసం మున్సిపల్ కార్యాలయంకి సంబంధించి అధికారులు ఎవరైతే ఈ యంత్రాంగం ఉన్నారో వారు ఖచ్చితంగా ముందుకు అడుగు వేసి ఈ వీడియోలో గోపాలకృష్ణ గారు చెప్పినటువంటి దాన్ని బట్టి కనీసం మార్పులు చేర్పులు చేసుకుంటారని వారి తరఫు నుంచి ఆశిద్దాం. థ్యాంక్ యూ. 13వ డివిజన్ కి సంబంధించి కార్పొరేటర్ గా నామినేషన్ వేయడానికి దూలం రాధిక గారు మనతో ఉన్నారు. వారు కూడా ఈ యొక్క మున్సిపల్ కార్యాలయంలో జరిగినటువంటి ఇబ్బందుల గురించి, సమస్యల గురించి వివరంగా తెలియజెప్పనున్నారు. చెప్పండి మేడం, మీ మాటల్లో అసలు ఏం జరుగుతోంది నగర మున్సిపల్ కార్పొరేషన్ లో ఎన్నికల విభాగంలో అసలు అధికారులు ఎలా పనిచేస్తున్నారు, యంత్రాంగం ఎలా ఉంది, మీ మాటల్లో మా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం. ఇప్పుడు ఇది ఏంటంటే అసలు ఇది రాజకీయ కుట్రలాగా అనిపిస్తుంది. నిన్న 11:30కి మేము అప్లికేషన్ ఫామ్ నింపిన తర్వాత ఏమైందంటే నోటివ్, ఇంతకుముందు ఇలా లేదు. నోటివ్ అంటే వెంటనే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మనం అది జిరాక్స్ సెట్లు పెట్టాలి. వాటి మీద జిరాక్స్ సెట్ కాకుండా ఇప్పుడు ఇన్వాల్వ్లో మళ్ళీ వాళ్ళు నోటివ్ అని అంటే ఇంటి పన్ను వేరే దగ్గర ఇస్తారు, నల్ల బిల్లు వేరే దగ్గర ఇస్తారు. వీటితోటి అసలు తెలియని వాళ్ళకి చాలా ఇబ్బంది. మేమంటే కొద్ది గొప్ప తెలిసిన వాళ్ళం. నిన్నటి నుండి ఈ రోజు మళ్ళీ అదే టైం 24 గంటలైనా కూడా ఇంతవరకు నోటివ్ అనేది రాలేదు. ఇలా చేస్తే మరి నామినేషన్ రేపటికల్లా అయిపోతుంది. మరి వీళ్ళు ఇది నిర్లక్ష్యం చేస్తే నామినేషన్ వీళ్ళు ఎప్పటికి వేయాలి? ఎప్పటికీ వీళ్ళ బీఫామ్లో ఇప్పుడు బీఫామ్ ఒక బాధ ఉంది, ఇంటి పన్నులు ఒక బాధ ఉన్నాయి. ఇవన్నిటి వలన ప్రజలు ఎంత ఇబ్బంది పడాలి? మరి 3-4 రోజులు మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరిగితే ప్రజలలోకి ఎప్పుడు పోతారు జనాలు? అంటే ఇప్పుడు ఈ యంత్రాంగం పనితీరు కరెక్ట్ గా లేదు అంటే ఏ విధంగా మార్పులు చేర్పులు జరగాలనేది ఒకసారి అంటే మీ ఆలోచనలో ఎలా ఉంది? ఆ అధికారుల పనితీరు ఎలా మారితే బాగుంటుందని మీరు అంటే పై అధికారులకు ఏమైనా దానికి సంబంధించిన కంప్లైంట్ ఇవ్వడం కానీ దాని గురించి ఏమైనా హెచ్చరించడం కానీ జరిగిందా? జరిగిందండి. నిన్ననే ఆల్రెడీ అందరితో మాట్లాడినా కూడా అసలు వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది పాపం. ఎందుకంటే ఒక్కొక్క డివిజన్ నుండి దాదాపు 30-40 మంది నామినేషన్లు వేస్తారు. అలా వేయడం వల్ల వాళ్ళందరికీ ఇంటి పన్నుది, నల్ల బిల్లుది ఇబ్బందే ఉంటుంది. కొంతమంది పేపర్లు కనిపించట్లేదు, లేకపోతే కొన్ని అప్లికేషన్స్ కనిపించట్లేదు అనే కారణాలు కూడా కనిపిస్తున్నాయి. అది ఎంతవరకు నిజం? నిజమేనండి. ఈవినింగ్ అయితే చాలా మంది నావి కావాలనే పేపర్లను అందరు వచ్చి మీద పడితే మేము పోలీసు వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. పోలీస్ యంత్రాంగం ఏమైనా చొరవ తీసుకొని దానికి సంబంధించింది ఏమైనా అక్కడికి సమన్వయం చేసే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే పట్టించుకోకుండా వారు కూడా ఈ అధికారులు లాగానే ఉంటాయి? లేదండి, లేదు. పాపం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అంటే మున్సిపల్ కార్పొరేషన్స్ లో నామినేషన్ వేసే అభ్యర్థుల బాధలు ఏంటో వివరంగా వివరించారు. అంటే దీనివల్ల ఏమైనా నిన్న మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా, రేపటికి ఏమైనా సమస్య సద్దుమణిగే అవకాశం కనిపిస్తోందా? రేపటికి ఉంటుంది కావచ్చు సద్దుమణుగుతుంది. థ్యాంక్ యూ మ్యామ్. చూసారు కదా, నామినేషన్స్ వేయడానికి వచ్చినటువంటి అభ్యర్థుల మనోవేదన. ఒకరు పేపర్లు కనిపించట్లేదని, ఇంకొకరు అభ్యర్థులను సరిగ్గా పట్టించుకోవట్లేదని, యంత్రాంగం అధికారులు టైంపాస్ కి మాత్రమే ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళు ఎటువంటి కార్పొరేటర్స్ పరిధిలో ఎటువంటి చొరవ తీసుకోవట్లేదని వాళ్ళు వాపోతున్నారు. కరీంనగర్ నగర మున్సిపల్ కార్పొరేషన్ లో వారికి సంబంధించిన ఒక బాధని వివరించడానికి కరీంనగర్ నగర మున్సిపల్ కార్పొరేషన్ లో మనతోటి కార్పొరేటర్ గా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి మనతో ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. మీ పేరెంట్స్? నా పేరు మెరాజుద్దీన్, 37 డివిజన్. సార్, 37 డివిజన్ నుంచి మెరాజుద్దీన్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఓకే, అసలు ప్రాబ్లం ఏంటి సార్? ఇంకోటి మనం నామినేషన్ కోసం అది ప్రయత్నం చేస్తున్నాం, కానీ నిన్నకెళ్ళి ఇప్పటి వరకు నేను నామినేషన్ వేయలే. అది బాధ ఏమున్నాయంటే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ మంచిగా లేదు. నిన్న ఫామ్ ఇచ్చిన ఇప్పటి వరకు కూడా నాకు రిటర్నింగ్ రిసిప్ట్ కూడా ఇవ్వలే నోటీస్ది.
చెప్తే ఏం చెప్తున్నారు అంటే అది ఫామ్ ఎక్కడో పోయింది, మళ్ళీ అప్లికేషన్ ఇవ్వమని చెప్తున్నారు. ఇది ఎలక్షన్ కమిషన్ కి తెలియదా, లేకుంటే మున్సిపల్ కమిషనర్ గారికి తెలియదా, లేకుంటే ఇవన్నీ అందరూ కూర్చున్నారు టైంపాస్ కి కూర్చున్నారా తెలియదా? ఎందుకంటే 2 days అయిపోయింది, ఇప్పటి వరకు క్యాండిడేట్ నేను ఉండి నామినేషన్ వేయలేకపోతున్నా, బాగా ఇబ్బంది అవుతుంది. దయచేసి నేను ఏమంటున్నా అంటే ఇది కొత్త ఇంకోటి ప్రభుగండా పెడుతున్నారు. ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ లో కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది లేదు, కానీ పెట్టి అని ఇబ్బంది పెడుతున్నారు. ఇంకోటి ఏమున్నాయంటే దీనిలో షూరిటీలు అది ఇది అని చెప్తున్నారు, అది కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఇంకోటి నోటిఫికేషన్లో ఎలక్షన్ కమిషన్ పెట్టింది నోటిఫికేషన్లో మా ఏం లేదు అంటే దానిలో ట్యాబ్ అనేది ట్యాక్స్ అనేది అట్లాంటివి ఏం లేదు, కానీ వీళ్ళు కావాలని మరి మాకు ఇబ్బంది. అది వ్యవస్థ ఎవరు నడిపిస్తున్నారు? ఎలక్షన్ కమిషన్ మీద ఎవరైనా చేపిస్తున్నారా, లేకుంటే మున్సిపల్ కమిషనర్ గారు మీద ఎవరైనా ఇది ఎవరు చేపిస్తున్నారు? మాకి అయితే బాగా క్యాండిడేట్స్కి అయితే ఇబ్బంది, కొత్త యూత్లకి అవకాశం లేకుండా పోతుంది, బాగా ఇబ్బంది. ఇది ట్యాబ్ బిల్ కట్టడానికి అది కట్టడానికి మా దగ్గర అది లేకుండా, మాది క్యాండిడేట్ అయితే చేయొచ్చు, కానీ వేరే వాళ్ళది కూడా అది చేయడానికి బాగా ఇబ్బంది అవుతున్నాం. సార్, ఇప్పుడు చాలా మంది అధికారుల నిర్లక్ష్యం అంటున్నారు, లేకుంటే ఆ యంత్రాంగానికి సంబంధించి అధికారులకు ఎవరైతే మున్సిపల్ అధికారులు ఉన్నారో వారికి ఈ విషయాన్ని వివరించారా? వాళ్ళు ఏమైనా చొరవ తీసుకునే ప్రయత్నం చేశారా? వాళ్ళు ఏమైనా మార్పులు చేర్పులు చేయమని చెప్తున్నారా? ఇంకేమైనా వాళ్ళు ఏమైనా రెస్పాండ్ అయ్యారా మీరు చెప్తే? పోయి కమిషనర్ గారు కూడా కలిసిన, మొత్తం ఎలక్షన్ కమిషన్ కూడా కలిస్తే నోటీస్ బోర్డులో ఏమున్నాయి అది మీరు పెట్టండి అంటే కూడా దానికి ఎవ్వరు రెస్పాండ్ అవుతలేరు. వట్టిగా ఓవరాల్గా చెప్తున్నారు, కానీ ఉండేది ప్రోటోకాల్ ప్రకారం అని ఏం ఎలక్షన్ కమిషన్ ఏముంటాయి ఆ ప్రకంగా ఎవ్వరు కూడా దానికి ఫాలో అప్ అవుతలేరు. జనాలకి ఇంకోటి క్యాండిడేట్స్కి ఇబ్బంది పెడుతున్నారు తప్ప ఏది ఫాలో అవుతలేరు, ఏది ఇన్స్ట్రక్షన్స్ కూడా కరెక్ట్ ఫాలో అవుతలేరు. సార్, ఇప్పుడు యంత్రాంగం చెప్పారు ఏం పట్టించుకోవట్లేదు అంటే దీని లోపల ఎటువంటి మార్పును కోరుకుంటున్నారు? మీరు ఒక యూత్ లీడర్గా, కార్పొరేటర్గా నామినేషన్ వేయడానికి వచ్చినటువంటి వ్యక్తి, మీరు ఎట్లాంటి మార్పు కోరుకుంటున్నారు? ఎట్లా యంత్రాంగం ఎలా ఉంటే బాగుంటుందని మీరు ఆలోచిస్తున్నారు? ఇప్పుడు న్యూ జనరేషన్ డెవలప్మెంట్ కోసం ముందు వస్తున్నారు, సిటీ డెవలప్మెంట్ కోసం ముందు వస్తున్నారు, ఎడ్యుకేషన్ కోసం, దానికోసం. దీనిలో మార్పులు రావాలంటే ఎలక్షన్ కమిషన్ తోని మాకి ఒక అప్పీల్ ఉంది, రిక్వెస్ట్ ఉన్నాయి. ఇది ట్యాబ్లు అనేది కొత్త అకౌంట్స్ అనేది ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఏముంటది అదే ఉండాలా. షూర్ సార్, ఖచ్చితంగా మనతో మాట్లాడినటువంటి మిరాజ్ గారు బీఆర్ఎస్ నుంచి తనకు సంబంధించినటువంటి ఆవేదనను, కనీసం ఒక అభ్యర్థిగా నేను యూత్ లీడర్గా పార్టిసిపేట్ చేయాలనుకుంటే తగిన వసతులు, తగిన యంత్రాంగం, తగిన అధికారుల రెస్పాన్స్ లేకపోవడం, ఇప్పటికీ కూడా నేను నామినేషన్ వేయలేదు అని తన బాధను చెప్పుకున్న పరిస్థితి ఈరోజు కరీంనగర్ నగర మున్సిపల్ కార్పొరేషన్లో నెలకొంది. ఖచ్చితంగా దీనివల్ల ఇంకేమైనా మార్పులు జరుగుతాయో, ప్రభుత్వ యంత్రాంగం చొరవ తీసుకొని దీనికి సంబంధించి ఇంకేమైనా మార్పులు తీసుకొస్తుందో వేచి చూద్దాం. థ్యాంక్ యూ. కరీంనగర్ నగర మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో మనం ఈరోజు కార్పొరేషన్లో ఉన్నాము. ఈ కార్పొరేషన్ కార్యాలయంలో చాలా మంది కార్పొరేటర్లు నామినేషన్ల దరఖాస్తు చేపడుతూనే ఉన్నారు. అందులో 23వ కార్పొరేటర్గా ఆ డివిజన్ నుంచి బాపుల్ వర్మ గారు నామినేషన్ కి సిద్ధంగా ఉన్నారు. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి ఇబ్బందుల గురించి, కొన్ని విషయాల్లో చాలా మంది నామినేషన్ వేసిన అభ్యర్థులు చర్చించడం జరిగింది. అసలు ఇక్కడ జరుగుతున్నటువంటి యంత్రాంగం పనితీరు ఎలా ఉంది, వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తున్నారు, లేకపోతే ఏమైనా అవకతవకలు జరుగుతున్నాయా, సాంకేతిక లోపాలు జరుగుతున్నాయా, అభ్యర్థులకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు అవుతున్నాయా సార్? మేడం యాక్చువల్లీ మన ప్రభుత్వము అంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే తక్కువ సమయం కేటాయించింది. ఎందుకంటే ఎక్కువ టైం కేటాయిస్తే పాపము నిలబడ్డటువంటి అభ్యర్థులు తన ఓటర్ను చావడానికి చాలా ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో షార్ట్ పీరియడ్ డిసైడ్ చేయడం జరిగింది. ఓన్లీ ఫర్ 3 days 27 నైట్ రోజు లేదా సాయంత్రం 4 గంటలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 27 నైట్ నుండే అప్లికేషన్స్ అందుబాటులో ఉన్నాయి. 28, 29, 30 3 days మాత్రమే అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత మనకు 31st రోజు మనకు స్క్రూటినీ అండ్ 3 దాకా మనకు విడ్రాస్, తర్వాత గుర్తులు కేటాయించడం, తదనంతరమే మనకు ఓన్లీ ఫర్ 6 or 7 days ఓన్లీ ప్రచారం చేసుకొని 2 days బిఫోర్ ఎలక్షన్ అనేది 11th రోజు ఉన్నది, మనకు కౌంటింగ్ 13th ఉన్నది. 11th రోజు మనకు ఎలక్షన్ ఉంటే 9th రోజు దాదాపు మనకు ప్రచారం క్లోజ్ చేస్తుంది. అంటే నిలబడ్డటువంటి అభ్యర్థుల మీద పని భారం అనేది లేదా డబ్బుల యొక్క భారము అంటే వరదలే పారుతున్నటువంటి ఈ మందు అని మరి ఇతరత్ర
చికెన్ పంపిణీ కానీ తర్వాత డబ్బుల పంపిణీ కానీ అనేది పాపం అభ్యర్థి తట్టుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందనే ఉద్దేశంతో డబ్బుల పంపిణీని నిరోధించడం కోసము మన ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు తెలంగాణలో తక్కువ సమయాన్ని కేటాయించి తక్కువ సమయంలో అందరూ సక్రమంగా తన ఓటును వినియోగించుకోవాలి. ఎలాంటి ఓట్ల ప్రభావాలకు లొంగకుండా ప్రతి ఓటరు తన స్వచ్ఛందంగా తనకు నచ్చినటువంటి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. అయినప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వము రేవంత్ అన్న పాలనపై అందరికీ అభిమానం ఉంది. ఒకటే విషయం చెప్తున్నాము, ఎవరైనా కానీ ఓటు వినియోగించేటప్పుడు తన డివిజన్ లో ఒక మంచి కార్యకర్తను ఎన్నుకోండి. కేవలము పార్టీలకు అతీతంగా ఇది ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ కాదు, టికెట్ మీద గెలవాలి లేకపోతే గుర్తు మీద గెలవాలని కాదు. ఒక సర్పంచ్ల మాదిరిగానే కేవలం వ్యక్తిని చూసుకొని ఓటు వేసినటువంటి అవసరం ఉంది. మన కరీంనగర్ నగరపాలక సంస్థ ఈ భారతదేశంలోనే ఇండియాలోనే స్మార్ట్ సిటీ ఇన్ ఇండియా. ఇలాంటి స్మార్ట్ సిటీ అయినటువంటి ఇండియాలో మన చాలా చిన్న సిటీ ఇది. దీన్ని సుందర నగరంగా దిద్దడానికి ఇక్కడికి వచ్చినటువంటి నామినేషన్ చేయడానికి వచ్చినటువంటి మిత్రులందరూ ఎవరు గెలిచినా మన నగరాన్ని సుందర నగరంగా కేవలము చిన్న రాష్ట్రాలతో చిన్న నగరాలతో కాదు, సింగపూర్, దుబాయ్ మరియు లండన్ లాంటి నగరంగా మనం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కావున నామినేషన్కి వచ్చినటువంటి మిత్రులందరూ ఎవరు గెలిచినా మన నగరాన్ని మనం సుందరంగా మనం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందని తెలియజేసుకుంటున్నాను. నా పేరు బాబుల్ వర్మ, 23 డివిజన్, కరీంనగర్ నగరపాలక సంస్థ. మనతోటి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కార్పొరేటర్ అభ్యర్థి మనతో ఉన్నారు. వారిని అడిగి వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం సార్, మీ పేరు? నా పేరు కందుకూరి సాయికృష్ణ మేడం. నమస్కారం. నేను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా 36వ డివిజన్ మార్తినా నుండి బరిలో ఉంటున్నాను. సార్, ఇప్పుడు ఈ కార్యాలయంలో జరుగుతున్న ఇప్పుడు చాలా మంది కార్పొరేటర్లు మీలాగే నామినేషన్ వేయడానికి చాలా మంది వస్తున్నారు. అయితే యంత్రాంగంకి సంబంధించి చాలా ఇబ్బందులు పడుతున్నారని కొంతమంది కార్పొరేటర్లు వాపోతున్నారు. అది ఎంతవరకు నిజమో, అసలు ఇక్కడ జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి, యంత్రాంగం చేస్తున్నటువంటి పనితీరు ఎలా ఉంది, మీరు ఏమైనా దాని గురించి సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం? మున్సిపల్ అధికారులు ఈ ఎలక్షన్ నిర్వహణలో చాలా వరకు ఫెయిల్ అయిపోయారు మేడం. గత ఎవడైతే షెడ్యూల్ విడుదలైన నుండి నిన్న నామినేషనల్ పర్వం స్టార్ట్ అయింది. ఎలక్షన్ గెజిట్ ఇంతవరకు మాకు మాకు పూర్తి వివరాలు ప్రభుత్వం మాకు ఇవ్వడంలో, అభ్యర్థులకు ఇవ్వడంలో, పొడిదాలకు ఇవ్వడంలో ఫెయిల్ అయిపోయింది. నోటివ్ సర్టిఫికేట్ కోసం నేను వందలాదిగా ప్రపోజల్స్ కానీ అభ్యర్థులు కానీ ఇంటి పన్ను నల్ల బిల్లు ఇమీడియట్లీ కట్టేసిన తర్వాత నోటివ్ సర్టిఫికేట్స్ ఇవ్వడంలో కూడా అధికారులు చాలా జాప్యం చేసినారు. చాలా మంది చాలా సఫర్ అయ్యారు. అభ్యర్థులు అయితే ఇప్పటి వరకు కొందరికి ఇంతవరకు నోటివ్ సర్టిఫికేట్ కూడా అందని పరిస్థితి. అధికారులు ఈ ఎలక్షన్ నిర్వహణలో చాలా వరకు ఫెయిల్ అయిపోయారు. ఎక్కడ చూసినా కూడా గందరగోళ పరిస్థితి. అభ్యర్థులకు ఎవరికి ఏం అడగాలి, ఎవరి దగ్గరికి ఏం వెళ్ళాలి, కౌంటర్లు ఏర్పాటు చేశారు, మీరు చూస్తున్నారు. కనీసం కౌంటర్ దగ్గర కూడా ఒక్క అధికారికి సంబంధించిన పూర్తి వివరాలు ఎవరికి తెలియట్లేదు. ఎల్బు డిస్క్ అని ఒక కౌంటర్ పెట్టినారు. వాళ్ళు అభ్యర్థులకు కానీ మామూలుగా ఎవరైతే ప్రపోజల్స్ కానీ వివరాలు అందించడానికి ఎల్బు డిస్క్ అని ఒక కౌంటర్ ఏర్పాటు చేసినారు. కనీసం వాళ్ళ దగ్గరికి పోయి అడుగుదామంటే ఎవరైనా పూర్తి వివరాలు తెలియని వాళ్ళకు అడుగుదామన్నా కూడా మాకేం తెలియదు సార్ అనే పరిస్థితి వచ్చింది. అంటే అసలు పనితీరు కూడా తెలియని అధికారులను ప్రభుత్వం నియమించిందని మీ ఉద్దేశం అయితే, ఇప్పుడు మీరు ఈ విషయాన్ని ఈ యంత్రాంగం ఎవరైతే అధికారులు ఉన్నారో పై అధికారుల స్థాయికి ఈ విషయాన్ని తీసుకెళ్లారా? వాళ్ళు ఎలాంటి రిప్లైలు ఇచ్చారు? ఏం జరుగుతుంది? పై అధికారులతో దృష్టికి తీసుకెళ్ళినాము. వాళ్ళు చాలా వరకు కొన్ని దగ్గరైతే అప్లికేషన్ ఫారాలు కూడా కొరత ఉంది. నోటివ్ సర్టిఫికేట్స్ అందించడంలో జాప్యం జరిగింది. అధికారులు కూడా మేము ఇమీడియట్లీ స్పందిస్తాం సార్, మీకు కొరత ఉండదు, ఎక్కడికక్కడ అధికారులు ఏర్పాటు చేసినాం సార్ అని చెప్పినారు. మార్నింగ్ 8 o'clock నుండి చాలా వరకు అభ్యర్థులకు కూడా ఇంతవరకు నోటివ్ సర్టిఫికేట్ అందలేదు. కొందరు అప్లై చేసుకున్న వాళ్ళకు కూడా గంటల వద్ద లైన్లో నిలబడ్డ పరిస్థితి నిన్న చూస్తే. ఇప్పుడు మీరు చూస్తున్నారు చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు. మీరు ఇప్పుడు ఏమంటున్నారు, నిన్న ఇచ్చిన అప్లికేషన్ ఫారాలు కూడా, నిన్న ఇచ్చిన నోటివ్ సర్టిఫికేట్ కూడా మిస్ అయినాయి, దాఖలాలు చాలా ఉన్నాయి. మీరు ఇమీడియట్లీ మళ్ళీ ఒక ఫామ్ ఫిల్అప్ చేయండి, ఇప్పుడే ఇష్యూ చేస్తాం సర్టిఫికేట్
గెజిట్. యాక్చువల్లీ ఇప్పుడు ఎలా ఉందంటే ఇప్పుడు గెజిట్లో ఇది కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ అని చెప్పలేదు. ఇప్పుడు ఏమంటున్నారు అధికారులు, నామినేషన్ ముహూర్తం చూసుకొని మాలాంటి వాళ్ళు నామినేషన్ ముహూర్తం చూసుకొని నామినేషన్ చేయడానికి వస్తున్నాము. బలపరిచే అభ్యర్థులు, ప్రపోజల్ అభ్యర్థులు వాళ్ళ టైం షెడ్యూల్ ప్రకారం వస్తున్నాము. ఇక్కడ చూస్తేనేమో వివరాలు దాని నామ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం చూస్తే ఇంతవరకు నోటీస్ సర్టిఫికేట్ అందని పరిస్థితి. ఎవరైనా అధికారులను అడుగుదామంటే ఎవరు స్పందిస్తలేరు. ఎవరిని అడగాలి? గవర్నమెంట్ ఎలాంటి గెజిట్ ఇచ్చింది, ఎలాంటి వివరాలు ఇచ్చింది, ఎవరిని అడిగినా కూడా మాకు తెలియదు సార్ అనే పరిస్థితి వచ్చింది. అంటే దీని వల్ల ప్రభుత్వ అంటే దీంట్లో ఎవరి విభాగం బాగలేనందున ఎక్కువగా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది ఒక కార్పొరేటర్ గా, అంటే మీరు ఏం చెప్తారు? ఎవరి విభాగం వాళ్ళు ఉన్నారు మేడం. ఇప్పటి వరకు ఏ అధికారిని అడిగినా కూడా పూర్తి వివరాలు చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకే తెలియదు అసలు ఏం గెజిట్ ఏముంది, అసలు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమున్నాయి, అభ్యర్థికి ఏమేం కావాలి, వాళ్ళకి సంబంధించినవి అంటే ఉన్నత స్థాయి అధికారులు కూడా స్పందించిన పరిస్థితి. ఎవరిని అడిగినా కూడా మాకేం తెలియదు సార్, మీరు అక్కడ వెళ్ళండి. ఒక్కొక్క అభ్యర్థి అయితే చూస్తున్నాం మేడం, పాప ఇండిపెండెంట్ చాలా మంది యంగ్స్టార్స్ రాజకీయంలో రావాలి, ప్రజాసేవ చేయాలి, ఏదో రకంగా ప్రజలతో మమేకం అవ్వాలని చాలా మంది ఈ టర్మ్ మున్సిపల్ ఎలక్షన్ లో అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. వాళ్ళకు అసలు యాక్చువల్లీ నామినేషన్ కి వేయడానికి ఏం కావాలో కూడా తెలియని పరిస్థితి, కనీసం వివరాలు పూర్తి వివరాలు అందించలేని పరిస్థితి. పేరుకే ఈ కౌంటర్లు ఏర్పాటు చేసినారు. అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా నూతనంగా వచ్చిన వాళ్ళ మరి అధికారులకు వాళ్ళ పూర్తి వివరాలు ఏం తెలియట్లేదు పరిస్థితి. ఎవరిని అడిగినా కూడా ఏం తెలియట్లేదు, నా సర్టిఫికేట్ అందట్లేదు, ఏమంటారు అప్లికేషన్ ఫారాలు ఇస్తలేరు. ఎవరైనా యంగ్స్టార్స్ కు వచ్చి వాళ్ళు ప్రపోజ్ చేయడానికి కూడా వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఏం చేయలేని పరిస్థితి ఉంది మేడం. కనీసం ఏమైనా మార్పు జరిగే అవకాశం ఉందా రేపటి వరకు ఏమైనా? ఇప్పుడు ఈ నిన్నటికి వాళ్ళకి చాలా ఏమంటారు క్రిటికల్ సిచ్యువేషన్ లో జనాలు గందరగోళ పరిస్థితి ఉన్నది మేడం. అభ్యర్థులతో సహా వాళ్ళ వెంట వచ్చే వాళ్ళు, అనుచరులు, యంగ్స్టార్స్, ఫ్యామిలీతో సహా ఏదో నూతనంగా రాజకీయ పార్టీలు అవకాశం ఇస్తే మేము రాజకీయంలో వచ్చి ఏదో సేవ చేయాలని ప్రతి డివిజన్ నుండి దాదాపు నాకు తెలిసి 20 నుండి 30 మంది పోటీలో ఉన్నారు. ఎవరికి బీఫామ్ ఇంకా ఇష్యూ చేయలేని పరిస్థితి. ఎవరికి బీఫామ్ వస్తుంది, ఎవరు పోటీ చేయాలి, ఎవరికి చేయాలనే లోపే అన్ని టైం షెడ్యూల్ కూడా సడన్లీ టైం షెడ్యూల్ ఇచ్చేసినారు. గత 4-5 రోజులకు నుండే వస్తుంది జాతర, సమ్మక్క జాతర ఉంది, తర్వాత వస్తుంది షెడ్యూల్, రేపు రాబోతుంది, అప్పుడు రాబోతుంది, క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది, సీఎం గారు ఇంకా వేరే ఫారెన్ ఉన్నారు, వచ్చినాక వస్తుంది. సడన్లీ షెడ్యూల్ రావడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది మేడం. సిటీలో నేను ఒకటే చెప్తున్నాను, యంగ్స్టార్స్ పూర్తి వివరాలు అన్ని తెలుసుకొని నామినేషన్ దాఖలు చేయండి. షూట్లో ఈ నామినేషన్ ఉపసంహారం చేసుకున్న వాళ్ళు ఉపసంహారం చేసుకున్న తర్వాత కూడా ఒకవేళ నిలబడే వాళ్ళు షూట్లో పోతుంది, చిన్న మిస్టేక్ ఉందా షూటింగ్ లో పోతుంది. దయచేసి అన్ని వివరాలు పెద్దవాళ్ళని, అడ్వకేట్లని, మీకు సలహాలు ఇచ్చే వాళ్ళని తెలుసుకొని నామినేషన్ దాఖలు చేయండి. ఇక్కడైతే అది మున్సిపల్ నగరపాలక సంస్థ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు, ఎలక్షన్ నిర్వహణలో పూర్తిగా విఫలమయ్యారు. రేపు ఎలా ఉంటుందో చూద్దాం మేడం. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఇది మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, కరీంనగర్ నగర మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కార్యాలయంలో చాలా అవకతవకలు జరుగుతున్నాయి, చాలా అధికారుల నిర్లక్ష్యం జరుగుతుంది. అలాగే నామినేషన్స్ ఎవరు తీసుకోవట్లేదు, ఎన్ఓసీలు ఇవ్వట్లేదు. ఇలాంటి పరిస్థితిలో కొత్తగా వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి, కనీసం ఉన్న వాళ్ళు బీఫామ్ తెచ్చుకునే వాళ్ళు ఎవరు, పార్టీ నుంచి పాల్గొనే వాళ్ళు ఎవరు, ఇలాంటి ఉత్కంఠమైన ఎన్నో సమస్యలు ఇక్కడ రేకెత్తుతున్నాయి. కనీసం ఇప్పటి వరకు నిన్నటికి ఈ రోజుకైతే ఎటువంటి మార్పు లేదు. అధికారుల యంత్రాంగం చేసే పనితీరు పైన ఏమని మెరుగు కూడా కనిపించట్లేదు. కనీసం రేపు ఏమైనా మారుతుందో లేదో వేచి చూద్దాం. స్టే ట్యూన్, సుమన్ టీవీ, కరీంనగర్.